మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారి విషయంలో ఇతరుల మీద, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. విద్యార్థులు విద్యాపరమైన విషయాలలో రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. అంతేకాకుండా తల్లికి సంబంధించిన ఏదైనా లోన్స్ కానీ, లేకపోతే వారికి సంబంధించిన బంధువర్గంతో మీరు డిస్కస్ చేసేటప్పుడు కానీ, మీరు వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవడానికి కూడా ఈ రోజున అధిక శాతం కృషి చేస్తారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వారి విషయంలో ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలు అధిక శాతం, మీ యొక్క స్నేహవర్గం మీద, ఇరుగు పొరుగు యొక్క సలహా సంప్రదింపుల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే వారి యొక్క సహకారంతో, వారి యొక్క తోడ్పాటుతో మీరు విదేశీ సంబంధమైన విషయాలలో కానీ, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన, వృత్తికి సంబంధించిన విషయాలలో, దూర ప్రయాణాలకు కానీ కొంత నిర్ణయాలు తీసుకోవడం, అంటే మీ కుటుంబ విషయాల్లో కుటుంబ సభ్యులు, మీ సంతాన వర్గం, వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క విద్యాపరంగా కానీ, వారి యొక్క వృత్తికి సంబంధించి కానీ దూర ప్రదేశాల్లో అవకాశాల కొరకు మీరు అధిక శాతం కృషి చేస్తారు. మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి ఆర్థిక విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే తల్లితో మీ యొక్క అనుబంధం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటి మనం అనుకూలతగా దాన్ని మనం భావించవచ్చు. అయినప్పటికీ కూడా తల్లితో మీ యొక్క మాటల వల్ల కావచ్చు, లేకపోతే విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులకి దాని మీద డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండే విషయంలో కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంటే ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే వారితో మీ యొక్క అనుబంధం, వారితో మీరు మాట్లాడేటప్పుడు కావచ్చు, ఆ విషయంలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులు తగిన శ్రద్ధతో, జాగ్రత్తతో ముందుకు వెళ్ళడానికి విశేషం కృషి చేయాలి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేసేవారు కూడా దూర ప్రదేశాల్లో దానికి సంబంధించిన విషయాల్లో నూతన అవకాశాలకి అనుకూలతలు, వృత్తిపరమైన విషయాల్లో చిన్నపాటి ఆటంకాలు, ఆలస్యాలు, అభివృద్ధికి సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాల్లో ఆటంకాలు కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం కనబడుతుంది.